హార్మోన్ అనేది ఒక కెమికల్ అమ్మ. అంటే హ్మ్. ఇప్పుడు మనకి బాడీలో హ్మ్. కొన్ని గ్రంథులు హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. హ్మ్. ఎగ్జాంపుల్ మెదడులో మనకి పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని స్త్రీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. అట్లాగనే ఇవన్నీ కూడా పిట్యూటరీ నుంచి హ్మ్. గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదలకి హ్మ్. వీటన్నిటికి మెదడు ఒక్కొక్క నుంచి దానికి ఒక్కొక్క చేస్తాయి. రకమైన తర్వాత మీరు కొంచెం కిందికి వస్తే నెక్ హ్మ్. నెక్ లో థైరాయిడ్ ఉంటది. హ్మ్. ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి మీకు థైరాయిడ్ హార్మోన్స్ హ్మ్. రిలీజ్ అవుతాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ద్వారా ఇప్పుడు మీకు మెటబాలిజం అంటే హ్మ్. పూర్తిగా అరుగుదల గాని, జీవక్రియలు గాని వీటన్నిటికి కూడా థైరాయిడ్ అవసరం. హ్మ్. అట్లాగనే ఈ పీరియడ్స్ సక్రమంగా రావడానికి, హ్మ్. ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి దీనికన్నిటికి థైరాయిడ్‌తో లింక్ అయ్యి సంబంధం ఉంటుంది. ఉంటది. తర్వాత ఇంకొంచెం కింద పొట్టలేకొచ్చినారనుకోండి, హ్మ్. అక్కడ ఇంకొక గ్రంథి ఉంటది ప్యాంక్రియాజ్ అని. హ్మ్. అది ఇన్సులిన్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకంతా తెలుసు. ఇన్సులిన్ తక్కువైపోతే ఏమైతుంది అంటే షుగరొస్తుంది. అది గ్లూకోజ్‌ని నియంత్రిస్తా ఉంటది బాడీలో. హ్మ్. అట్లానే ఇన్సులిన్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోతే పీసీఓడీ లాంటివి, ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. అక్కడ ఇన్సులిన్. ఇంబాలెన్స్ వల్ల. ఇంకొంచెం కిందికి పోయినావనుకో నువ్వు, కిడ్నీకి జస్ట్ పైన అడ్రినలిన్ అనే ఒక గ్రంథి ఉంటది. హుహు. దాని నుంచి స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో, హ్మ్. ఈ హార్మోన్‌లలో వచ్చే ముఖ్యంగా స్త్రీ హార్మోన్‌లలో వచ్చే హెచ్చు తగ్గుల వలననే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది వస్తుందమ్మా. హ్మ్. దీని వల్లనే పీరియడ్స్‌లో హెచ్చు తక్కువలు, ఎక్కువ రావడము, తక్కువ రావడము, హెవీ ఫ్లో ఇవన్నీ గూడా ఉంటాయి. హ్మ్. మరి మేడం అసలు ఈ హెచ్చుతగ్గులనేటివి ఎందుకొస్తాయంటారు? ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ లేదా హార్మోన్‌లు కొంచెం తక్కువ స్రవించినా పీరియడ్స్ సరిగ్గా రావు. హ్మ్. ఎక్కువ స్రవించినా పీరియడ్స్ సరిగ్గా రావు. హ్మ్. దీనికి కారణం ఏంటి అంటే ఒకటి మన లైఫ్ స్టైల్. హ్మ్. అంటే దానికి మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలా. హ్మ్. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా స్కూళ్ళకు, కాలేజీలకు పోయే పిల్లలకి టైం గూడా ఉండదు. ఏం హ్మ్. తింటున్నామా? ఏమి అనే ఇది గూడా పరిస్థితి ఉండదు. అవును. అది ఒకటి. రెండవదమ్మా రెండవది సక్రమంగా అంటే ఒబిసిటీగా ఉండకూడదు. అంటే వెయిట్ లావుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటా ఉన్నారు. ఎక్కువుండొద్దు. ఆ వెయిట్ కంట్రోల్ అయితే గూడా హార్మోన్స్ మళ్ళీ మీకు రెగ్యులర్ అయితాయి. అది హ్మ్. రెండోది. ఇక మూడోది నేనిందాక చెప్పినట్టు కల్తీ ఆహార పదార్థాలు. పెస్టిసైడ్స్ ఇవన్నీ. కొంచెం వీలైనంత వరకు ఆర్గానిక్‌గా ఉండే ఫుడ్స్ అవి తీసుకోవడం. హ్మ్. నాలుగోదేమో స్లీప్ డిస్టర్బెన్సెస్. హ్మ్. నిద్ర సరిగ్గా పోకపోవడం. హ్మ్. నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ కావు. నిద్ర గూడా నిద్ర కారణమంటారా మేడం? అనేది చాలా మెలటోనిన్ అనే హార్మోన్ అది గూడా. హ్మ్. నిద్రకు కూడా సంబంధించి. మీరు హుహు. ఎక్కువ స్క్రీన్ టైము, స్క్రీన్స్ ఇట్లాంటి వాటినంతా వాడడము, కరెక్ట్‌గా వ్యాయామం లేకపోకుండా పోవడం వల్ల నిద్ర డిస్టర్బెన్సెస్. నాలుగోది స్ట్రెస్. హ్మ్. ముఖ్యంగా ఈ స్ట్రెస్ నుంచి ఏమైతుందంటే, ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. హుహు. స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎప్పుడైతే రిలీజ్ అయిపోతాయో, అప్పుడు ఈ మిగతా హార్మోన్‌లన్నీ గూడా ఇర్రెగ్యులర్‌గా తయారైతాయి. ఓహ్! సో, ఇంత ఇంబాలెన్స్‌కి కారణం ఏందంటే, మన జీవన విధానం. అంటే సక్రమంగా టైంకి నిద్రపోవడము, టైంకు తినడము, ఇవన్నీ గనక అంటే వెయిట్‌ని మన కంట్రోల్‌లో చేసుకోవడము, వ్యా వ్యాయామం చేయడము, హ్మ్. కనీసం ఒక అర్ధగంటన్నా కంపల్సరీగా నడవడము, ఏదో ఒక ఎక్సర్‌సైజ్ చేయడము, ఇలాంటి జీవనశైలి ఉంటే మాత్రం హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ నేచురల్‌గా గూడా తగ్గించుకోవచ్చు. హార్మోన్ అనేది ఒక కెమికల్ అమ్మ. అంటే హ్మ్. ఇప్పుడు మనకి బాడీలో హ్మ్. కొన్ని గ్రంథులు హ్మ్. హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తాయి. హ్మ్. ఎగ్జాంపుల్ మెదడులో మనకి పిట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని స్త్రీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అయితాయి. హ్మ్. అట్లాగనే ఇవన్నీ కూడా పిట్యూటరీ నుంచి హ్మ్. గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదలకి హ్మ్. వీటన్నిటికి మెదడు ఒక్కొక్క నుంచి దానికి ఒక్కొక్క చేస్తాయి. రకమైన తర్వాత మీరు కొంచెం కిందికొస్తే నెక్. హ్మ్. నెక్‌లో థైరాయిడ్ ఉంటది. హ్మ్. ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి మీకు థైరాయిడ్ హార్మోన్స్ హ్మ్. రిలీజ్ అయితాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని ద్వారా ఇప్పుడు మీకు మెటబాలిజం అంటే హ్మ్. పూర్తిగా అరుగుదల గాని, జీవక్రియలు గాని వీటన్నిటికి కూడా థైరాయిడ్ అవసరం. హ్మ్. అట్లాగనే ఈ పీరియడ్స్ సక్రమంగా రావడానికి, హ్మ్. ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి దీనికన్నిటికి థైరాయిడ్‌తో లింక్ అయ్యి సంబంధం ఉంటుంది. ఉంటది. తర్వాత ఇంకొంచెం కింద పొట్టలేకొచ్చినారనుకోండి, హ్మ్. అక్కడ ఇంకొక గ్రంథి ఉంటది ప్యాంక్రియాజ్ అని.
అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకంతా తెలుసు. ఇన్సులిన్ తక్కువైపోతే ఏమైతుంది అంటే షుగర్ వస్తుంది. అది గ్లూకోజ్‌ని నియంత్రిస్తా ఉంటది బాడీలో. అట్లానే ఇన్సులిన్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోతే పీసీఓడి లాంటివి ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. అక్కడ ఇన్సులిన్. ఇంబాలెన్స్. ఇంకొంచెం కిందికి పోయినావనుకో నువ్వు, కిడ్నీకి జస్ట్ పైన అడ్రినలిన్ అనే ఒక గ్రంథి ఉంటది. దాని నుంచి స్టిరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో ఈ హార్మోన్లలో వచ్చే, ముఖ్యంగా స్త్రీ హార్మోన్లలో వచ్చే హెచ్చు తగ్గుల వలననే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది వస్తుందమ్మా. దీని వల్లనే పీరియడ్స్ లో హెచ్చు తక్కువలు, ఎక్కువ రావడము, తక్కువ రావడము, హెవీ ఫ్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మేడం అసలు ఈ హెచ్చుతగ్గులు అనేటివి ఎందుకు వస్తాయి అంటారు? ఈ హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ లేదా హార్మోన్లు కొంచెం తక్కువ స్రవించిన పీరియడ్స్ సరిగ్గా రావు, ఎక్కువ స్రవించిన పీరియడ్స్ సరిగ్గా రావు. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్. అంటే దానికి మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా స్కూళ్లకు కాలేజీలకు పోయే పిల్లలకు టైం కూడా ఉండదు. ఏం తింటున్నామా ఏమి అనే ఇది కూడా పరిస్థితి ఉండదు. అది ఒకటి. రెండవది సక్రమంగా అంటే ఒబిసిటీగా ఉండకూడదు. అంటే వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటా ఉన్నారు. ఆ వెయిట్ కంట్రోల్ అయితే కూడా హార్మోన్స్ మళ్ళీ మీకు రెగ్యులర్ అవుతాయి. అది రెండవది. ఇక మూడోది, నేను ఇందాక చెప్పినట్టు కల్తీ ఆహార పదార్థాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ. కొంచెం వీలైనంత వరకు ఆర్గానిక్ గా ఉండే ఫుడ్స్ అవి తీసుకోవడం. నాలుగోదేమో స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగ్గా పోకపోవడం. నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ కావు. నిద్ర అనేది చాలా, మెలటోనిన్ అనే హార్మోన్, అది కూడా నిద్రకు కూడా సంబంధించి. మీరు ఎక్కువ టైం స్క్రీన్స్ ఇట్లాంటి వాటినంతా వాడడము, కరెక్ట్ గా వ్యాయామం లేకపోకుండా పోవడం వల్ల నిద్ర డిస్టర్బెన్సెస్. నాలుగోది స్ట్రెస్. ముఖ్యంగా ఈ స్ట్రెస్ నుంచి ఏమైతుందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఎప్పుడైతే రిలీజ్ అయిపోతాయో అప్పుడు ఈ మిగతా హార్మోన్లన్నీ కూడా ఇర్రెగ్యులర్ గా తయారవుతాయి. సో ఇంత ఇంబ్యాలెన్స్ కారణం ఏంటంటే మన జీవన విధానం. అంటే సక్రమంగా టైంకి నిద్రపోవడము, టైంకు తినడము, ఇవన్నీ గనక, అంటే వెయిట్ ని మన కంట్రోల్లో చేసుకోవడము, వ్యాయామం చేయడము, కనీసం ఒక అర్ధ గంట కంపల్సరిగా నడవడము, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటి జీవన శైలి ఉంటే మాత్రం హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ న్యాచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు. అయితే మేడం, ఇప్పుడు నెలసరి అంటే 30 రోజులు కదా, నెల రాక ముందుకు అంటే ఇప్పుడు నెల వస్తుంది అనగా మధ్యలోనే కొన్నిసార్లు కొంతమందికి కొద్దిగా కనిపించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది దేనికి సూచిక అనాలి, అసలు ఎందుకు అట్లా? కొంతమందికి మధ్యలో, అంటే ఇప్పుడు 12వ రోజు 13వ రోజు కొద్దిగా బ్లీడింగ్, కడుపు నొప్పి వచ్చి బ్లీడింగ్ వస్తుంటది. చాలా మంది భయపడి డాక్టర్ల దగ్గరకు వస్తా అంటారు, నాకు మధ్యలో ఇట్లా బ్లీడింగ్ కనిపించింది మళ్ళీ తగ్గిపోయింది అని. అది చాలా న్యాచురల్. అదేంటి అంటే, మీకు ప్రతి నెల ఈ అండాశయం నుంచి అండం, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ రిలీజ్ కావడాన్నే ఓవులేషన్ అని అంటాం అన్నమాట మనం. అంటే అండాశయం నుంచి అండం ఉన్న 4-5 చిన్న చిన్న ఎగ్స్ అన్ని కూడా కృషించిపోయి ఒకే ఒక అండం పెద్దగా తయారై అది రప్చర్ అయి బయటకు వస్తుంది కదా, దాన్నే మనం ఓవులేషన్ అంటాం. ఈ ఓవులేషన్ ప్రతిసారి 14వ రోజు ఇంచుమించు, అంటే కొంతమంది వాళ్ళ పీరియడ్ ను బట్టి 12 నుంచి 14వ రోజు వరకు అనుకోండి. ఆ టైంలో గుడ్డు రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి బ్లీడింగ్ అనేది కనపడుతుంది. ఆ టైంలో ఊరికే కొద్దిగా 12వ రోజు 14వ రోజు వచ్చి కొద్దిగా కనపడితే అది ఏమి కాదు, దానికి అస్సలు డేంజర్ కాదు. ఇంకా ఆరోగ్యకరంగా వాళ్ళకి ఎగ్గు రిలీజ్ అవుతుందనే మనం అనుకోవాలి.